ఏడికెళ్ళి వచ్చిండ్రు? కొత్త పెడతాండ కొత్త పెడతాండ నుంచి ఎన్ని రోజుల నుంచి తిరుగుతురు ఇట్లా? 4 రోజులు అయ్యా మేడం. 4 రోజులా? ఎన్ని దొరికినాయి 4 రోజులు? ఒక్క సంచి కూడా దొరకలేదు మేడం. ఒక్కొక్క సంచి కూడా దొరకలేదు. ఇప్పుడు పొద్దుగాల 6కి వచ్చిర్రా? 6కి వచ్చినాము. ఏమంటుర్రు ఈడ? లేదు ఊరియా లేదు, వచ్చిన లోపు సరిపోతుంది, నీకు వేరే లారీ వస్తుంది అప్పుడు ఇస్తామని చెప్పారు మేడం. ఇప్పుడు ఈడ ఉన్నాయి అట్నా యూరియా? లేవు, అయిపోయింది మేడం, అయిపోయింది. ఎట్లుంది ఏముందంటారు కాంగ్రెస్ పాలన? పోయిన పాలనలో ఇట్లుండనా యూరియా తిప్ప? పోయినసారి మంచిగా ఉండే అమ్మా, కానీ ఇప్పుడైతే ఏం మంచిగా లేదమ్మా. ఊరియాతో కోసం బాధపడుతున్నారు రైతులంతా. యూరియా తిప్ప నర్సాపూర్లో పోయిన వాడ కూడా దోపేసిరు మాకు, మళ్ళీ ఇడికి వచ్చినాం మేడం. ఇడికి వచ్చి దొరకలేదు, ఊరియా లేదని. అంటే పోయిన తాపైసంటే తక్లీఫ్లు ఏమన్నా ఉండే? తక్లీఫ్ ఎక్కువ ఉంది, అక్కడ లేకుండా, కానీ ఇప్పుడైతే వస్తే ఎక్కువ ఉంది. ఏం పేరు నీ పేరు? బాబు. బాబా, ఏడికెళ్ళి వచ్చినావు? పోట్లవాడ. దొరుకుతుందా యూరియా? 4 రోజులు అదిరు కాబట్టి. 4 రోజులు అయినా ఒక్క బస్తా దొరకలేదు? ఒక్క బస్తా కూడా దొరకలేదు. అయ్యో, మరి ఉట్టిగానే పోతున్నావు? ఉట్టినే పోతున్నాం. ఎందుకు మరి? ఏం చల్లుతావు ఉట్టిగా పోతాయి? మళ్ళీ రేపని రావాలి, లేని దానికి ఏం చేస్తామమ్మా? యూరియా కొరత లేదు, యూరియా బస్తాలు ఉన్నాయి, చాలా ఎంత ఉన్నాయి అంటున్నారు కదా మరి వాళ్ళు. అంటారు ఈడికి వచ్చినట్టు ఈడికి వస్తున్నాం, ఆడికి వచ్చిన ఆడికి వస్తున్నాం, సీరియల్ కట్టి కూడా ఉత్తనే పోతున్నాం, పొద్దు కాకుండా తిరుగుడే అవుతుంది. అసలు నిజంగా యూరియా కొరత ఉన్నదా లేదా? నువ్వేం చెప్తావు? ఊరియా ఒక లోడ్ వచ్చింది, అయిపోయింది. అంటే దొరికిన వాళ్ళకి ఎన్ని బస్తాలు దొరుకుతున్నాయి? దొరికినాయి 2 దొరుకుతున్నాయి, దొరికిన వాళ్ళ 3 కూడా దొరుకుతాయి. ఒక్కొక్క ఇంట్లోకి అట్లా 2, 3 అంటే పాస్బుక్ ని బట్టి ఇస్తుర్రేమో. ఆధార్ కార్డు ఇక సీరియల్ పాస్బుక్ ఎట్లా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉంది. ఉన్నదా? పోయిన తాపలు ఎట్లుండేనా? పోయినసారి అట్లా లేకుండే. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఎట్లుంది అంటారు? కాంగ్రెస్ పాలన ఇక ఊరియా దొరకట్లేదు. పోయినసారి మంచిగా దొరికింది, ఈసారి దొరుకుతుంది. పోయినసారికి ఇట్లా లైన్ లేదు. ఈ తాపనే లైన్. పోయినసారి ఎన్ని బస్తాలు అంటే అన్ని బస్తాలు తీసుకోవచ్చు, అట్లా ఫ్రీగా ఉండే. చెండికెళ్ళి వచ్చిర్రా? దొరికినాయా బస్తా? ఒక బస్సు దొరికింది, ఒక బస్తా. ఒక కార్డుకు ఒక బస్తా. ఎన్ని రోజులు అయ్యి తిరగబట్టి? 15 డేస్ అవుతుంది. 15 డేస్, 15 రోజులకి ఒక బస్తా దొరకలేదా? 2 బ్యాగులు దొరికినాయి మొన్న. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? 7 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాలు? 7 ఎకరాలు సాల్తుందా మరి 2 బస్తాలు? ఒకటే బస్సు ఇస్తారు అన్నమాట, 2 బస్సులు సరిపోతుందమ్మా, ఒకటే బస్తా. మరి ఏమంటారు యూరియా తిప్పలు అవుతుంది? తెప్పిస్తామంటారు, తెప్పించలేదు, ఏం లేదు. ఇంటిమేషన్ కూడా ఏం కరెక్ట్ ఇస్తలేరు వాళ్ళు. ఎప్పుడు వస్తే అప్పుడే తీసుకొని పోవాలి, నైట్ లేదు, డే లేదు, వర్షం లేదు, ఏం లేదు. వాళ్ళు ప్రత్యేకించిన మాట కూడా కరెక్ట్ ఏమి ఉండదు. ఇవాళ వస్తారని గ్యారంటీ ఏం లేదు. అది మన పడిగాపులు కాసుకొని ఉండాలి. వర్షం అయితే తీసుకొని పోలేకు లేదు, అంతే పరిస్థితి. అది లేదు. ఈ 12 ఏళ్ళ నుంచి చెప్పలేదు, ఇంత ప్రాబ్లం లేదు. ఏమంటారు కాంగ్రెస్ పాలన ఎట్లుందంటారు? సూపర్ ఉంది అంటారు. సూపర్ ఉందంటారు అంటే ఏ విధంగా సూపర్ ఉందంటారు? ఏ విధంగా అంటే గిదే కష్టాలు. కష్టాలంటే ఏ విధమైన కష్టాలు? యూరియా కోసం ఇప్పుడు భారత లేదు, మొదటికి వచ్చింది, కానీ యూరియా తిప్పలే లేదు. మీరు అందరు రైతులు కాదంటారు కదని. ఎవరు రమ్మని అక్కడ మాడదాం, కరెక్ట్ మనం అట్నే చెప్పిండు, వచ్చి మనం చెప్పమని. అంటే వాళ్ళందరూ నిలబడేటోళ్ళు రైతులు కాదు, ఉట్టిగానే నిలబడతారు. వాళ్ళు వెనక అమ్మ మన పని నిలబడగా తల్లి, ఎవరైనా పని ఉంటేనే ఇక్కడ వస్తాం. రైతు కష్టపడితే మరి డబ్బులు ఇచ్చి నిలబడే ఎంత కష్టపడి ఉంటుందో తెలుసు. ఇప్పుడు వర్షం నిలబడే కష్టం, మాకు ఇబ్బందా? ఎంత ఇబ్బంది అవుతుంది మనకు. వాళ్ళు మస్తు చెప్పుకొస్తుంటారు రాజకీయ నాయకులు, ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది. మస్తు చెప్తారు ప్రాణ, ఇక్కడ ఉంటే వస్తే తెలుస్తుంది వాళ్ళకు. వాళ్ళు ఇక్కడ రారు కదా, వస్తే అన్ని తిడతారు కదా జనాలు, రారు. ఘోరం పరిస్థితి అమ్మా, చెప్పాలంటే చాలా అంటే చాలా ఘోరం. ఘోరం అని చెప్తున్నా అన్నా. మొన్న 7 గంటలకు వస్తే 2 గంటలకు లైన్ వచ్చింది. అంటే అప్పటిదాకా ఎన్ని గంటలు ఇవ్వడం స్టే చేసిన ఒక 2 బ్యాగుల గురించి అదే అర్థం చేసుకోవాలి. బ్రష్ చేయకుండా చెప్పండి ప్రాబ్లం ఎట్లుంటుంది. ఇది ప్రాబ్లం. రైతులకు అన్ని విధాలా నేను మంచిగానే చెప్తున్నట్టు కదా రేవంత్ రెడ్డి. కనబడుతూనే ఉంది కదా పరిపాలన. ఈ లైన్ కట్టుడు, ఈ కాలు గొంజడానికి తెలుస్తామని పరిపాలన ఏందని. కొంతమంది రైతులు సొమ్మసిల్లి పడిపోతున్నారు ఆల్రెడీ. ముసలి అయితే అడమే పడిపోతారు. మేము వయసులో వెళ్ళి వాడతారు, వాళ్ళు నిలబడతారమ్మా. ఈ ప్రభుత్వం 15 రోజుల నుంచి తిరిగితే 2 దొరికినాయా? 2, ఇది 1, 3. ఇప్పుడు చల్లాలనా యూరియా? ఖచ్చితంగా తల్లి కదా, ఇప్పుడు తల్లాలి, లేకపోతే ప్రాబ్లం ఎందుకు ఉంటుంది.